నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మన ప్రియతమ శ్రీనివాసరెడ్డి గారికి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి పుష్పగుచ్చాలు అందించి మన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా మన శుభాకాంక్షలు వారికి తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఒక 5-6 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే చిన్న మాట ప్రార్థన చేస్తాం. దయచేసి కూర్చోవలసిందిగా పెద్దలకు ప్రేమతో మనవి చేస్తున్నాం. ఆత్మలను దేవా ఘన మహిమా చెల్లును ధనరా నిత్యముగా, ఘన మహిమా చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ
చిల్లును ధనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు వర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటికి 2025 సంవత్సరాల క్రిందట శరీరధారిగా వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చాడు. దేవుడు దేవుడుగా ఉంటే మనకు ప్రయోజనం లేదు. ఆ సృష్టికర్త మానవులనందరినీ, సకల లోకాల్లో ఉన్న మానవులనందరినీ ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును, శరీరధారిగా వాక్యమైన ప్రభువును వారు నేను పరలోకంలో చేర్చుతాడండి. ఇదే నిజమైన క్రిస్మస్, ఇదే మీకు అందించే సువర్తమానం. ఇంకా యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించకుంటే ఇదే మిక్కిలేని కుల సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభువా, నేను పాపిని, నీ రక్తముతో నన్ను కడుగు, నన్ను అంగీకరించు అంటే యేసుక్రీస్తు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త పాపములను క్షమించి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడండి. యేసు తండ్రి, సర్వ సృష్టికర్తమైన గొప్ప దేవ యేసుక్రీస్తు ప్రభు నామమున మీకు మా స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, మమ్మలను ప్రేమించి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును శరీరధారిగా 2025 సంవత్సరాల కిందట మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ అమ్మా. ఇంకొక రోజు ఉంటే మనం న్యూ ఇయర్. ఈ యొక్క 2025వ సంవత్సరం అయిపోయింది, 2026వ సంవత్సరం వస్తుంది. తప్పకుండా మనందరము ఈ యొక్క 2026వ సంవత్సరంలో సంతోషంగా ఉంటూ ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటూ మనము ఆర్థికంగా నివాసికంగా మంచి స్థితిలో ఉంటూ మేము కడపలోని మీకోసం ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేసే విధంగా మేము కూడా మాకు కూడా భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని, అలాగనే ఆ భగవంతుడు మీరందరినీ సంపూర్ణ సహకారంతో ఆరోగ్యంగా ఉంటూ ఆర్థికంగా ఇంకా బలోపేతం చేస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఆల్సో హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా రాలేదా? 24 గంటలు ఉంటే కొత్త సంవత్సరం నేను పోతున్నాం కదా. ప్రకాశ్ నగర్లో దాదాపుగా 6 సంవత్సరాలు కంటిన్యూగా క్రిస్మస్ వేడుకకు నేను వస్తూ ఉన్నా. ప్రతి సంవత్సరం కూడా మా సోదరుడు విజయ్ కుమార్, డివిజన్ ఇన్ఛార్జ్ దివాకరు, వెంకీ, ఇలియాస్ అందరూ ప్రతి సంవత్సరం పిలుస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాం, మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాం, మీతో పండుగ చేసుకుంటానే ఉన్నాం. ఆనందంగా ఉంది. ఇప్పుడే మన ఎమ్మెల్యే చెప్తున్నారు, మీరు ఇంకా సేవ చేసడానికి మరింత శక్తి ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని చెప్పి కోరింది. అదే కోరుతున్నాం దేవుణ్ణి, ప్రజలకు మంచి చేసే శక్తిని మాకు ప్రసాదించండి. దాని ద్వారా మీకు సేవ చేసుకుంటే అంతకంటే దేవుడు ఇచ్చే సంతృప్తి ఇంకోటి లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 22 తేదీ నుంచి
దాదాపు 21వ తేదీ నుంచి 1వ తేదీ వరకు క్రిస్మస్ పండుగ మనకు ప్రతి సంవత్సరం కూడా దాదాపు 10 రోజులు. అదేవిధంగా రంజాన్ పండుగ చేసుకుంటే 30 రోజులు, సంక్రాంతి పండుగ చేసుకుంటే ఒక 4 రోజులు. ఇది ఆ భగవంతుడు ప్రకృతిని ఇచ్చిన ఆనందాలు మనిషికి. సమాజంలో ఎప్పుడు నిరంతరం పని చేసి అలసిపోయినప్పుడు కుటుంబాలన్నీ కలుసుకొని, స్నేహితులందరూ కలుసుకొని, స్టూడెంట్ క్లాసులందరితో కష్ట సుఖాలు పంచుకొని ఆనందంగా గడుపుకునేదానికి పండుగలు వస్తాయి. అదేవిధంగా మత ప్రజలు కూడా సమాజంలో శాంతి నిలబెట్టడానికి కూడా మత ప్రజలు ఉపయోగపడతాయి. ప్రపంచం ఇంకా శాంతిగా అంటే ఆ పల్లెలు ఈ పండుగలు పక్కలో ఇవన్నీ కూడా మనకు వారికి ఇవన్నీ కూడా తీసుకొచ్చినానని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను, నమ్ముతా ఉన్నా. మరి పండుగ సందర్భంగా చాలా మంది యువత కేరింతలు కొడుతూ ఉన్నారు. ప్రధానంగా కేక్ కటింగ్లు, పటాకులు. ప్రకాశ్ నగర్లో కడప నగరంలోనే హైయెస్ట్ పండుగ ప్రకాశ్ నగర్లో జరుగుతుంది ఈరోజు. ప్రధానంగా యువత పిల్లలు ఆడుంటానికి వినపడటం లేదు శబ్దాలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. కంటే గొప్పగానే ఉండదు. మరి అన్నదానం చేస్తున్న వాళ్ళు కూడా భగవంతుని అన్ని రకాలుగా కళ్యాణంగా చూడాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. హ్యాపీ న్యూ
ఇది ప్రజల తిరుగుబాటు. ఘనంగా జరిగాయి. ఆ ఘనంగా జరగడానికి కారణము మా గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు, మా గౌరవ పోలీట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు రావడము మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరమే కాదు, 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం మేము పిలుస్తున్నాం, వస్తున్నారు. బాగా గ్రాండ్ సక్సెస్ చేస్తున్నాము. అన్నదానం కూడా ప్రోగ్రామ్ పెట్టాము. ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తున్నాము. వచ్చిన వాళ్ళందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు 14వ డివిజన్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి కారణం మా పోలీస్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, మా కడప ఎమ్మెల్యే ఆర్ మాధవరెడ్డి గారు మాకు ప్రోత్సహించి, ఇప్పుడే కాదు మేము గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం అన్నదానము మరియు కేక్ కటింగ్ కంపల్సరీ చేస్తూ వస్తున్నాము. అదే విధంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. చాలా గర్వంగా ఉంది. ఆయన ఎప్పుడు ఇలాగే నిండు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఆయన కోసం దేనికైనా మేము వెనకాడం, అన్నిటికీ ముందు సిద్ధంగా ఉంటాం. ఆయన నాయకత్వంలోనే మేము పనిచేస్తాం. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే.